వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి 2 వెల్లుల్లిపాయలతో ఒక ఉల్లిపాయతో ఈ విధంగా పచ్చడి చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా ఈ విధంగా ఒకసారి పచ్చడి చేయండి. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా తింటారు. అంత బాగుంటుంది పచ్చడి రుచి అనేది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ దినుసుల్ని. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ అనేవి మారాయి, వేగాయండి. ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 వెల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి, అవి వాటిని మంచిగా పొట్టు తీసి వేసుకోండి. వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి కలుపుకుంటూ. చూసారు కదా, కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను 10 ఎండుమిర్చి దాకా వేసుకున్నానండి, నా క్వాంటిటీకి తగ్గట్టుగా. మీకు ఒకవేళ ఎక్కువ చేస్తున్నట్టయితే దీన్ని డబల్ చేసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి అనేది కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టయితే తగ్గించి వేసుకోండి. 10-12 అలా వేసుకుంటే రుచి బాగుంటుంది, టేస్ట్ కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. కలపకపోతే ఏమవుతుందంటే ఒక దగ్గరే ఒకవైపే ఫ్రై అయినట్టుగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు అనేది కూడా మంచిగా వేగిపోవాలండి. ఇలా నిదానంగా వేయించుకొని చేసుకోవడం వల్ల పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చాలా వాటికి మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు వాటిని మొత్తం మంచి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వేడి మీద అస్సలు తీసుకోవద్దు, చల్లారిపోవాలి మొత్తము. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ అవ్వదండి, అందుకనే వేడి నీళ్ళు పోసుకోండి, పచ్చడి అప్పుడు పాడైపోదు. ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా పట్టుకోండి. అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయండి కచ్చా పచ్చాగా. ఇలా పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకుందామండి. అదే కళాయి పెట్టేసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది పడుతుందండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయడం వల్ల పప్పులు తింటుంటే తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. కొంచెం వేగాలండి. ఇట్లా కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోండి.
ఇప్పుడు ఇందులోనే 3 రెమ్మల కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఉల్లిపాయ వేస్తే చాలా భలే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి తిని కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది. చూసారు కదా ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని మంచి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో అంతా కలిసిపోవాలండి నూనెలో. ఆ పోపు అంతా పచ్చడికి పట్టాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలని ఇలా వేయించుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇలా చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.